బేగంపేట్ ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో హైడ్రా కొరడా ఝళిపించింది. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాలను కంటోన్మెంట్ యంత్రాంగంతో కలిసి అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు నిన్న నాలాను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ పరిశీలించారు. నాలాపై ఉన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వారు ఆదేశించారు. దీంతో బుల్డోజర్ల సహాయంతో అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేస్తున్నారు. तोड़ रहे हैं ये लोग, कोई नोटिस नहीं है, कोई कुछ भी नहीं है। ऑफिशियल मेरे को बोलता है कि हम हाइड्रा से है, हम जो होना कुछ भी कर सकते हैं, वी डू व्हाटएवर। कोई एक पैसे का नोटिस नहीं दिए, कुछ भी नहीं कर दिए, खड़े खड़े जो हमारे को नेबर। బేగంపేట్ ప్యాట్నీ పరిధిలోని నాలా పరివాహక ప్రాంతంలో హైడ్రా కొరడా ఝళిపించింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, శ్రీదేవి అయితే బేగంపేట ప్యాట్నీ నాలా పరిసర ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపైన ఉదయం నుండి హైడ్రా అధికారులు అయితే కొరడ గుల్పిస్తున్నట్టు తెలుస్తుంది. నాలాపై ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు అయితే గుర్తించారు. ఈ ఉదయం నుండి కూల్చివేతలు కూడా మొదలు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. నిన్న బేగంపేట ప్యాట్నీ నాలాలను అయితే హైడ్రా కమిషనర్ తో పాటు కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయకులు ఇద్దరు కూడా అయితే పరిశీలించడం జరిగింది. పరిశీలించిన నేపథ్యంలో ఈ యొక్క నాలాలపైన అక్రమంగా నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కాలనీ వాసుల నుండి పెద్ద ఎత్తున కంప్లైంట్స్ రావడం చేత ఆ కంప్లైంట్ స్వీకరించినటువంటి హైడ్రా అధికారులు ఈ ఉదయం నుండి అయితే యొక్క నాలాలను ఆక్రమించినటువంటి అక్రమ నిర్మాణాలపైన అయితే బుల్డోజర్లతో మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అక్రమ నిర్మాణాలను తొలగిస్తూ వస్తున్నారు. హైదరాబాద్ లో చినుకు పడితే చాలు మొత్తం టోటల్ గా రోడ్లన్నీ జలమయం అవుతున్న పరిస్థితుల్లో చూస్తున్నాము. దానికి కారణం మెయిన్ గా ఈ యొక్క నాలాలు కబ్జాకు గురి అవుతున్నాయి కాబట్టి ఈ నాలాల పైన అయితే హైడ్రా అధికారులు కూడా గుల్పిస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఉదయం నుండే ఇట హైడ్రా అధికారులు అయితే ప్యాట్నీ మరియు బేగంపేట పరిసరాల నాలాలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలన్నీ కూడా తొలగిస్తూ వస్తున్నారు. ప్రవీణ్, థ్యాంక్ యూ.